పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్తో విరుచుకుపడింది. 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేసింది. భారత్ చర్యలకు బదులుగా పాకిస్తాన్ దాడులు ప్రారంభించగా ఇండియా వాటిని సమర్థంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ దేశానికి ప్రధానమైన వైమానిక స్థావరాలపై దాడి చేసి వాటిని నాశనం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందంతో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతేకాక ఇప్పుడు అనేక సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ నిజాన్ని అంగీకరించారు. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పాకిస్తాన్ తానేదో గెలిచినట్లు ఫీల్ అవుతూ సంబరాలు చేసుకుంది. పైగా భారత్ పై తామే పైచేయి సాధించామని, తమకేమాత్రం నష్టం జరగలేదని బీరాలు పలుకుతూ వచ్చింది. కానీ ఇప్పుడు పాక్ ప్రధాని అస్సలు వాస్తవాలు వెల్లడించారు. ఇప్పటి వరకు భారత్ దాడుల వల్ల తమకు ఎలాంటి నష్టం జరగలేదని గొప్పలు చెప్పుకుంటూ వస్తున్న పాకిస్తాన్ ప్రధాని తాజాగా అసలు నిజం బయటపెట్టారు. తాజాగా షరీఫ్ ఒక సభలో మాట్లాడుతూ అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో జనరల్ మునీర్ నాకు ఫోన్ చేసి భారత్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించిందని చెప్పారు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ తో పాటు ఇతర ప్రాంతాలు దాడికి గురయ్యారని అన్నారు. అప్పుడే నాకు అర్థమైంది ఆపరేషన్ సింధూర్ ఏ స్థాయికి చేరిందని. అప్పుడు మన ఎయిర్ ఫోర్స్ కూడా భారత్ దాడులకు ధీటుగా బదిలిచ్చిందని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ వాయుసేన స్థానిక సాంకేతికత సాయంతో తయారు చేసిన జెట్లను, అలానే పాకిస్తాన్ జెట్లను వినియోగించిందని షరీఫ్ తెలిపారు. అయితే భారత్ మిసైల్స్ వాటి లక్ష్యాన్ని ఛేదించాయని ప్రకటించారు.